హనుమకొండ పొంగి పొర్లుతోంది. వర్షం తగ్గినా వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ప్రజలు తీవ్ర భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు స్పందించి వీలైనంత త్వరగా తమని రక్షించాలని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వర్షం తగ్గి 24 గంటలు దాటినా కూడా హనుమకొండ నగరం లోపల వరద తీవ్రత తగ్గట్లేదు. దీంతో ప్రజల ఇబ్బందులు కూడా తప్పట్లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు హనుమకొండ 100 ఫీట్ రోడ్డుపై ప్రస్తుతము వరద భారీగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. సో దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు పవర్ సప్లై నిలిచిపోవడము, అంధకారంలో కూడా కంప్లీట్ కాలనీలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో ఒక్కొక్కరి ఇళ్లలో నుంచి వస్తువులన్నీ కూడా పూర్తిగా కొట్టుకొచ్చి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై ఈ వరద లోపల కొట్టుకుపోతున్న సిచ్యువేషన్. సో చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ప్రస్తుతం హనుమకొండ నగరం లోపల దాదాపు 40 ఏరియాలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది సమ్మయ్య నగర్కు చెందినటువంటి 100 ఫీట్ రోడ్ హైవే. ఇక్కడ స్థానికులు అధికారులు స్పందించకున్నా కూడా స్థానికులే ఇక్కడటువంటి వ్యక్తుల ఇళ్లలో నుంచి ఈ ఒక్క వరదలోనే బయటికి తీసుకొచ్చి సహాయచర్యలు అందిస్తున్నారు. ప్రస్తుతము స్థానికులు ఉన్నారు. సో ఏంటి అసలు ఉదయం నుంచి కూడా ఈ వరద సమస్య తీవ్రంగా ఉంది. సో తీసుకెళ్తారు ఏంటి అసలు వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు బయటికి? ఫుడ్ లేక అటు వెళ్ళడానికి చాలా డివైడర్ వల్ల అది మొత్తం రోడ్ అది కంకర ఉంది, ఇసుక మొత్తము అందరు పడిపోతుంది కింద. సో ఇక మేము ఇక అనుకున్నాం ఇక అట్లా ఎవరైనా సేఫ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో అట్లా ఒక 20 మెంబర్స్ని ఇట్లా తీసుకొచ్చాం, అట్లా క్రాస్ చేపించాం అన్నట్టు అట్లా. సో మరి అధికారులు వచ్చారా? ఎవరన్నా డిఆర్ఎఫ్ టీం, ఎస్డిఆర్ఎఫ్ టీం వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చారు. పెద్ద ఉపయోగం లేదు అంటే ఉపయోగం లేదంటే వాళ్ళకి ఫుడ్ అందించడం, వేరే వాళ్ళు ఫుడ్ అందించడం అన్నీ అయినాయి. ఇక మాకు అంటే వివర్ హెల్ప్లెస్ లైక్ అంటే లోపల సామాన్ అన్నీ పోతాయి, అవన్నీ ఏం చేయలేకపోయిన వాళ్ళు ఆ పైన ఉన్నారు, అమ్మ వాళ్ళు అట్లే ఉన్నారు లోపల బంగ్లా పైనే. ఇక ఫుడ్ ఇంచా అంచా బాగానే ఇప్పించారు, ఫుడ్ ఇవ్వడం కానీ ఇలాంటివి అవన్నీ. ఇక అంటే ఎమ్మెల్యే వచ్చారు, వచ్చి చూసి పోయిండు, కానీ ఇవన్నీ ఇల్లు ఉన్నాయా పోయినాయా మనుషులు ఎట్లున్నారు అవన్నీ ఏం చూడలేకపోయిండు. సో లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ ఇన్ దట్ కేస్. ఎంతమంది ఉన్నారు ఇంకా అసలు ఆ ఏరియాలో? ఎంతమంది ఉన్నారు ఇంకా? 100 మంది దాకా ఉండొచ్చు. యాక్చువల్గా రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు, బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ లోతుంది ఏంటి అనేది ప్రాపర్గా తెలియదు. సో మేము దగ్గరుండి చూపించాల్సి వచ్చింది. వాళ్ళకి చూపించి ఇక్కడ ప్రతిభా కాలేజ్ అని ఉంటుంది, వాళ్ళు మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా తీసుకోలేదు. సో ఒక ట్రస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫుడ్ ఇస్తే మేమే ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా చేయడానికి ఏం లేదు. వీళ్ళకి ఇప్పుడు ఉన్న ప్రజలకి ఏదైనా పడుకోవడానికి ఉండడానికి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, అదే గవర్నమెంట్ అడిగింది. ఇప్పుడు పవర్ కూడా లేదు కదా, ఈ వరద కూడా ఇంకా తగ్గట్లేదు. ఏంది సిచ్యువేషన్? అసలు ఉండగలుగుతారా అక్కడ? లేదండి, కంప్లీట్గా వాటర్ వచ్చేసాయి. కంప్లీట్ ఈ చెస్ట్ లెవెల్ వరకు వాటర్ వచ్చేసాయి, ఈ లెవెల్ వరకు. సో ఉండడం అనేది చాలా కష్టము. సో గవర్నమెంటే ముందుకు వచ్చి ఏదైనా మనకి ప్రొవైడ్ చేస్తే, ముసలి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకోటి మేజర్గా వచ్చేసి ఇక్కడ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, లైక్ అంటే షుగర్తో ఉన్న వాళ్ళు, బీపీతో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమైనా టాబ్లెట్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని. సో ఇది చూసాం కదా, స్థానికంగా ప్రస్తుతము ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధమైంది. సో ఇక్కడ నుంచి డిఆర్ఎఫ్ టీమ్స్ వచ్చినా కూడా వాళ్ళను రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో 100 మందికి పైగా ఇంకా ప్రస్తుతం స్థానికంగా ఉన్నారు. సో స్థానికంగా ప్రస్తుతం మనం మాట్లాడిన యువతే వస్తున్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ టీంకు హెల్ప్ చేస్తున్న పరిస్థితి. అంటే స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఆ యొక్క కాలనీ లోపలికి వెళ్లేందుకు మార్గాలు కావచ్చు, అసలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఏ విధంగా నడచాలనేది పూర్తిగా ఈ స్థానిక యువతే సహాయం చేస్తూ ఇట్లాంటి విపత్కర పరిస్థితుల లోపల మానవ సేవ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ అసలు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్కు కొంత లీడ్ అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లోకల్ యూత్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఒక అత్యంత భయానకమైన పరిస్థితి. ఎటు చూసినా చిమ్మ చీకట్లు, తమ ఇళ్ల లోపలికి పూర్తిగా చొచ్చుకొచ్చిన వరద, అక్కడ ఉండలేని పరిస్థితి, ఎవరికి తమ బాధ చెప్పుకోలేని పరిస్థితి, చెప్పుకున్నా కూడా తీర్చలేనటువంటి ఒక సిచ్యువేషను, ఒక హృదయ విదారకమైనటువంటి ఒక పరిస్థితి అయితే ప్రస్తుతము హనుమకొండలో నగరాల్లో కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే రేపు ఉదయం వరకు కూడా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతూ ఈ ప్రమాదం ఇంకా తీవ్రత పెరగొద్దనేటువంటి ఒక ప్రార్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే హనుమకొండ నగరంలో కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం సమ్మయ్య నగర్ సంబంధించినటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.